తొందరగా జాయిన్ అవ్వమండి ఫాస్ట్ రిమైనింగ్ మెంబర్స్. ఈ క్లాస్లో మనం దేని డిస్కస్ చేద్దామంటే C1 పేపర్లో ఫస్ట్ లెసన్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్. ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ అంటే ఏంటి? ఏం చేస్తుందంటే సన్ రేస్ని అబ్జర్వ్ చేసుకొని నీటిని లేదా గాలిని వేడి చేసేటటువంటి ఒక పరికరం. చేసుకుని నీటిని లేదా గాలిని వేడి చేసేటటువంటి పాఠంలో ఔచిత్యం ఏమిటంటే మనం ఇటువంటి ఎలక్ట్రిక్ పవర్ అంటే ఇప్పుడు మనకు చాలా అవసరం. దీన్ని అనవసరంగా వృధా చేయకుండా డైరెక్ట్గా సన్ రేస్తో వాటర్ని లేదా గాలిని హీట్ ఎక్కించేటటువంటి పరికరం కనుక దీనికి ఎక్స్టర్నల్గా మనం పెట్టాల్సినటువంటి ఎక్స్పెన్సెస్ ఏ ఉండవు కనుక దీనిని తయారు చేయడంలో ఉన్నటువంటి తయారు చేయడం అది పనిచేసే విధానం మనం నేర్చుకోవడం చాలా అవసరం. ఇది C1 పేపర్లో ఉన్నటువంటి సెకండ్ యూనిట్లో క్వశ్చన్. మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ అయినటువంటి సోలార్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్. దీని గురించి మరింత డీటెయిల్డ్గా కాన్సన్ట్రేటర్స్ అని ఉంటాయి, దానిలో నేర్చుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. అంటే ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ దీనిలో ఏమైనా నేర్చుకుంటామంటే కన్స్ట్రక్షన్, వర్కింగ్ టైప్స్, దీన్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తారు, ఇది ఎలా పనిచేస్తుంది, మరియు దీనిలో ఉండే వివిధ రకాలు ఏంటి. First of all, definition. Flat plate collector is a heat exchanger device which converts the solar energy into heat energy. ఇది సోలార్ ఎనర్జీని హీట్ ఎనర్జీగా మారుతుంది. మీన్స్ ఇక్కడ సోలార్ ఎనర్జీ మీన్స్ సోలార్ రేడియేషన్. ఇట్ ఈస్ ఏ డివైస్ విచ్ ఈస్ యూజ్డ్ టు కలెక్ట్ ద హీట్ ఫ్రమ్ సోలార్ రేడియేషన్. ఇలాగని చెప్పుకోవచ్చు, సోలార్ రేడియేషన్ నుండి హీట్ని కలెక్ట్ చేసుకుంటుంది. Flat plate collector is a heat exchanger అని చెప్పుకున్నాం ఆల్రెడీ. మెయిన్ ఫంక్షన్ ఆఫ్ collector is to collect the heat from sun radiation. We use the heat energy for domestic purpose. దేనికోసం వాడుతుంటామంటే డొమెస్టిక్ పర్పస్ కోసం మెయిన్ వాడుతుంటాం. ఎందుకంటే దీంతోనూ మనం అక్వైర్ చేసినటువంటి ఎనర్జీని ఏ ఇండస్ట్రియల్ పర్పస్ కోసం అలాంటి ఉపయోగించే పరిస్థితి లేదు. గరిష్టంగా ఎంతవరకు హీట్ చేయగలమంటే దీనిలో వాటర్ని కానీ ఎయిర్ని కానీ అప్ టు 90 degrees Celsius ఆర్ 100 degrees వరకు వెళ్తాం. 90 degrees Celsius వరకు దీని నుండి మనం హీట్ని పొందగలుగుతాం. అంతకు మించినటువంటి హీట్ని పొందలేం. దీని కన్స్ట్రక్షన్లోకి వెళ్ళిపోదాం. చూడండి, దీనిలో ఒక రెక్టాంగులర్ ట్రే ఒకటి ఉంది. దీని పై భాగంలో ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ను ఒకదాన్ని ఫిక్స్ చేస్తాం. అది బ్లూ కలర్లో చూపించడం జరిగింది. దీనిలో చూపిస్తామంటే ట్రాన్స్పరెంట్, ఈ బ్లూ కలర్లో చూపించింది ట్రాన్స్పరెంట్ గ్లాస్ ప్లేట్. అది
సన్ రేస్ అనేవి దాని మీద పడిన తర్వాత డైరెక్ట్గా లోపల ఉండేటటువంటి అబ్జార్బర్ ప్లేట్ మీద పడేటట్టు ట్రాన్స్పరెంట్ గ్లాస్ అయి ఉండాలి. అబ్జార్బర్ ప్లేట్ మేడ్ విత్ అల్యూమినియం ఆర్ కాపర్, ఎందుకంటే అవి అయితేనే వేగంగా హీట్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. దాన్ని అంతర్భాగంలో ఉన్నటువంటి అబ్జార్బర్ ప్లేట్ ఇది, ఈ బ్లాక్ కలర్తో చూపించబడింది. దాన్ని బ్లాక్ కలర్తో కోట్ చేస్తారు కూడా, ఎందుకంటే బ్లాక్ కలర్ అనేది ఎక్కువ హీట్ని అబ్జార్బర్గా పనికొస్తుంది. అయితే బ్లాక్ బాడీ ఎంత ఎక్కువగా రేడియేషన్ అబ్జార్బ్ చేసుకుంటుందో అంతే వేగంగా ఎమిట్ చేస్తుంది కూడా, రెండు జరుగుతాయి. కాకపోతే ఇది హీట్ని అబ్జార్బ్ చేసుకున్న వెంటనే దాని క్రింద ఇప్పుడు చూడండి కొన్ని గొట్టాలు అమర్చబడి ఉన్నాయి. ఇక్కడ ఈ సర్కిల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా పైప్స్. అవి కనెక్టింగ్ పైప్స్. అవన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయబడినటువంటి పైప్స్ అన్నమాట. ఒక వైపు నుండి ఈ పైప్స్ లోనికి నీరు పంపించినప్పుడు ఈ అబ్జార్బర్ ప్లేట్ నుండి వచ్చినటువంటి హీట్ని ఈ పైపులో ఉన్నటువంటి నీరు ఎక్స్చేంజ్ చేసుకొని కోల్డ్ వాటర్ అనేది రెండవ చివర, సారీ ఇది రివర్స్ లో రాశాను నేను, ఇటు నుండి వాటర్ పంపించాము అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్యూబ్స్ లో, ఈ ట్యూబ్ అంటే ఇంటర్నల్ గా ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఈ విధంగా అటువైపు కనెక్షన్, ఇటువైపు కనెక్షన్. వీటి గుండా కోల్డ్ వాటర్ పంపించేటప్పుడు ఈ ట్యూబ్స్ లో ఆ వాటర్ చివరి దాకా ప్రయాణించినప్పుడు అబ్జార్బర్ ప్లేట్ లో ఉన్నటువంటి హీట్ని ఈ కోల్డ్ వాటర్ ఎక్స్చేంజ్ చేసుకొని అవుట్పుట్ గా మనకి ఏమిస్తుందంటే కోల్డ్ వాటర్ని తీసుకొని హాట్ వాటర్ని ఇవ్వడం జరుగుతుంది. హాట్ వాటర్ని మనకి అందజేస్తుంది అన్నమాట. అలాగనే దీనిలో ఈ క్రింద భాగంలో ఫోమును కానీ గ్లాస్ ఊల్ను కానీ పెడతారన్నమాట. మీకు ఫోమ్ అంటేనే బాగా తెలుస్తుంది. చూడండి, మనం సీలింగ్ కోసం ఉపయోగిస్తారు కొన్ని షాపుల్లో, అటువంటి షీట్స్, థర్మాకోల్ షీట్స్ ఉంటాయి చూడండి. అదేంటి హీట్ని అటు ట్రాన్స్ఫర్ కన అటువంటి మెటీరియల్తో ఈ క్రింద భాగాన్ని అంతా కూడా ఇన్సులేషన్ చేస్తారు. ఎందుకంటే ఈ పైప్స్ లో ఉన్నటువంటి వాటర్ అనేది మరలా వాటర్ కొన్న టెంపరేచర్ అనేది మళ్ళీ ఇంకొక మెటీరియల్ అబ్జార్బ్ చేయకుండా ఈ క్రింద ప్రాంతాన్ని అంతటిని కూడా ఇన్సులేషన్ చేస్తారు ఫోమ్ను ఉపయోగించి, లేదా థెర్మోకోల్ షీట్స్ అటువంటి వాటిని ఉపయోగించి. తద్వారా హీట్ అనేది లాస్ అవ్వకుండా చూసుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఇదంతా కన్స్ట్రక్షన్. మనం దీన్ని ఫంక్షన్లో తీసుకురావాల్సినప్పుడు ఈ పైన ఉన్నటువంటి ఈ ట్రాన్స్పరెంట్ గ్లాస్ని సన్ రేస్కి ప్రొజెక్ట్ చేసేటట్టు కరెక్ట్గా దాని మీద సన్ రేస్ పడేటటువంటి ప్లేస్లో దాన్ని మనం అరేంజ్ చేసుకుంటాం. ఈ గ్లాస్ ప్లేట్ మీద పడినటువంటి సన్ రేస్ అనేవి ఈ ఛాంబర్లోకి వెళ్ళిన వెంటనే వెళ్ళి ఈ అబ్జార్బర్ ప్లేట్ మీద పడతాయి. ఈ అబ్జార్బర్ ప్లేట్ యొక్క లక్షణం ఏంటంటే తన మీద పడినటువంటి అన్ని సన్ రేస్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అందువల్ల ఈ పర్టికులర్ ఛాంబర్ని హీటింగ్ ఛాంబర్ అంటాం. దీన్ని ఏమంటామంటే హీటింగ్ ఛాంబర్ అంటాం. ఈ హీటింగ్ ఛాంబర్లో టెంపరేచర్ బాగా పెరిగిపోతుంది. అప్పుడు ఈ అబ్జార్బర్ ప్లేట్ అనేది ఆ టెంపరేచర్ని అబ్జార్బ్ చేసుకొని ఈ క్రింద నుండే గొట్టాలలో ఉన్నటువంటి ఈ గొట్టాలకి, ఇది పైప్స్ కనమాట, ఆ టెంపరేచర్ని ఎక్స్చేంజ్ చేస్తుంది. అయితే ఎక్స్చేంజ్ చేసే క్రమంలో మనం ఒకవైపు నుండి ఇన్లెట్ వాటర్ని ఇన్లెట్ చేస్తాం, లోపలికి పంపించేస్తాం. ఈ గొట్టాలు పైన ఉన్నటువంటి అబ్జార్బర్ ప్లేట్ నుండి తీసుకున్నటువంటి టెంపరేచర్ ద్వారా ఆ నీటిని వేడి చేస్తాయి.
నీరు అబ్జార్బ్ చేసుకుంటుంది లేదా ఎక్స్చేంజ్ చేసుకుంటుంది ఆ టెంపరేచర్. ఆ టెంపరేచర్ వలన లోపల ఉండే నీరు వేడెక్కి బయటకు వస్తుంది అన్నట్టు. ఇక్కడ మనం హాట్ వాటర్ని పొందుతాం అన్నట్టు. ఇది దీనిలో ఉన్నటువంటి మెకానిజం. అయితే ఇది 2 టైప్స్. ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ అనేది 2 టైప్స్. ఇది నీటిని వేడెక్కించేది హాట్ వాటర్ లేదా హాట్ వాటర్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్, లేదా ఎయిర్ని హీట్ ఎక్కించేది, గాలిని వేడెక్కించేవి మరియు నీటిని వేడెక్కించేవి. ఇంతవరకు దేని గురించి డిస్కస్ చేసామంటే ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లో మొదటిదైనటువంటి హాట్ వాటర్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ గురించి మనం డిస్కస్ చేసాం. రెండవది ఎయిర్ హీటింగ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్. అదేం చేస్తుంది? గాలిని వేడెక్కిస్తుంది అన్నట్టు. మొదటి దానికి రెండవ దానికి ఉన్న తేడా ఏంటంటే కన్స్ట్రక్షన్లో ఒకసారిగా ఒక డయాగ్రామ్ చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థం అవుతుంది. ఇక్కడ ఆన్ స్క్రీన్ మీకు డయాగ్రామ్ కనిపిస్తుంది. మొదటి దానికి దీనికి ఉన్నటువంటి అన్ని పార్ట్స్ సమానంగానే ఉంటాయి. చూడండి, పైన ఉన్నటువంటి కవరు అంటే బ్లూ కలర్లో ఉన్నది ఏంటది? గ్లాస్ ప్లేట్. ఇది హీటింగ్ ఛాంబర్. దీనిలో సన్ రైజ్ వచ్చిన తర్వాత ఇక్కడ అబ్జార్బర్ ప్లేట్ ఉంటుంది. ఇక్కడ అబ్జార్బర్ ప్లేట్ను కూడా అల్యూమినియంతో కానీ కాపర్తో కానీ ప్రిపేర్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ ఆల్సో కోటెడ్ విత్ బ్లాక్ కలర్. తర్వాత క్రింద నుండే మెటీరియల్, ఇన్సులేషన్ మెటీరియల్ కూడా ఏదైనా ఫోమ్తోనో మినరల్ ఊల్తోనో మనం ఇన్సులేట్ చేస్తాం. బట్ ఇక్కడ ట్యూబ్స్కు బదులు, ఆ పైపులు బదులుగా ఫిన్స్ అనేవి ఏర్పాటు చేస్తారు. చూడండి, ఇవేంటివి? ఫిన్స్. అసలు ఫిన్స్ అంటే ఏంటి? ఇక్కడ ట్రిపీజియం షేప్లో కొన్ని కనిపిస్తున్నాయి. యాక్చువల్గా ట్రయాంగులర్ షేప్లో ఉంటాయి. దానిపైన మనం అబ్జార్బర్ ప్లేట్ ఉంచుతాం అన్నట్టు. ఈ ఫిన్స్ అనేవి మీరు వేరే ఇతర ప్రాంతాల్లో చూసుంటారు, ఇతర కొన్ని డివైజెస్లో చూసుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బైక్కి ఇంజిన్ చుట్టూ ఫిన్ అనేది ఒకటి అమర్చి ఉంటుంది. నేను ఒకసారి డయాగ్రామ్లో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది అన్నది. ఏసీకి సంబంధించి చూడండి, ఫిన్స్ అని ఉన్నాయి. ఎయిర్ కండిషన్ ఫిన్స్ అంటే సన్నని రేకులు కలిగినటువంటి ఒక అమరిక. ఇది ఏం చేస్తుందంటే హీట్ని ఎగ్జాస్ట్ చేస్తాయి ఏసీకి కానీ. అలాగే మన బైక్ కూడా చూడండి, మన బైక్కి సైలెన్సర్ ట్యూబ్ కనెక్ట్ చేసినటువంటి ఒక పార్ట్ ఉంటుంది. స్లైసెస్ టైప్లో ఉన్నటువంటి ఒక మెటీరియల్ ఉంటుంది. అక్కడ చిన్న చిన్న మొక్కల్లాగా ఖాళీలాగా కనిపిస్తుంటాయి. అటువంటి వాటిని ఫిన్స్ అంటారు. అవి దేనికి వాడుతామంటే హీట్ని ఎగ్జాస్ట్ చేయడం కోసం. దేనికోసం కంటే హీట్ని ఎగ్జాస్ట్ చేయడం కోసం. హీట్ని ఎగ్జాస్ట్ చేయడం ద్వారా ఇది కంప్లీట్గా ఈ ఛాంబర్ అంతా హీట్ ఎక్కిపోతుంది అన్నట్టు. దీనిలోనికి ఎయిర్ని పంపించి ఒక డైరెక్షన్లో, ఇంకో డైరెక్షన్లో ఏం చేస్తామంటే దానిని మనం బయటికి కలెక్ట్ చేసుకుంటాం. కలెక్ట్ చేసుకోవడం ద్వారా మనం ఈ హాట్ ఎయిర్ని పొందుతామన్నమాట. మరి హాట్ ఎయిర్ మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది? మనకి పెద్దగా అవసరం పడదు, కానీ వెస్ట్రన్ కంట్రీస్ లేదా యూరోపియన్ కంట్రీస్లో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భాలలో వాళ్ళు ఏం చేస్తారంటే డే టైం అంతా సన్ రేస్కి ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ని ఎక్స్పోజ్ చేయడం ద్వారా ఆ రూమ్స్ అన్నిటిని హీట్గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. తర్వాత ఈ డోర్స్ని వీటిని అన్నిటిని క్లోజ్ చేయడం ద్వారా నైట్ టైం అంతా ఆ పర్టికులర్ ఛాంబర్ అనేది లేదా హౌస్ అనేది హీట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది.
మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే దానికి ట్యూబ్స్ అమరుస్తారు. కారణం ఏంటంటే లిక్విడ్ అంటే వాటర్ని పంపించడం ద్వారా హీట్ ఎక్కించడానికి. దీని సందర్భంలో ఏంటంటే పిన్స్ని పెడతారు, పైనుండి కలెక్ట్ చేసుకున్నటువంటి హీట్ని ఎగ్జాస్ట్ చేస్తాయి. తద్వారా ఆ ఛాంబర్ అంతా బాగా వేడెక్కి ఉంటుంది. దానిలోనికి ఎయిర్ని పంపించడం ద్వారా ఇంకొక వైపు నుండి ఎయిర్ని మనం కలెక్ట్ చేసుకుంటాం. మనం ఇన్లెట్లో లోపలికి పంపించేటటువంటి ఆ ఎయిర్ అనేది కోల్డ్ ఎయిర్ లేదా నార్మల్ ఎయిర్. మనకి అవుట్లెట్ ద్వారా బయటికి వచ్చినటువంటి ఎయిర్ ఏమవుతుందంటే కొంత ఎక్కువ టెంపరేచర్ కలిగి ఉన్నటువంటి హాట్ ఎయిర్ వస్తుంది అనమాట. దీనిని కూడా డొమెస్టిక్ పర్పస్లను మాత్రమే వాడుతారు. అంతే తప్ప ఈ హాట్ ఎయిర్ ద్వారా హాట్ ఎయిర్ని మనం ఏ ఇండస్ట్రియల్ పర్పస్లో కానీ అగ్రికల్చర్ పర్పస్లో అయితే వాడాం. కొన్ని సందర్భాల్లో ఏంటంటే అగ్రికల్చర్ పర్పస్లో ఎక్కడ వాడతామంటే ఏవైనా సరే విత్తనాలు కానీ లేదా డ్రై చేయడం ద్వారా కొన్ని రకాలైనటువంటి ఫ్రూట్స్ యొక్క స్టోరేజ్ కెపాసిటీ మనం పెంచవచ్చు. ఆయా కేసెస్లో దీనిలో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రిన్సిపల్ని అక్కడ యూజ్ చేస్తాం. దీనినే డైరెక్ట్గా యూజ్ చేయం కానీ ఈ డివైజ్నే యూజ్ చేయం కానీ దీనిలో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రిన్సిపల్ని మాత్రం అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉన్నటువంటి దేనిలో ఎస్పెషల్లీ హాట్ ఎయిర్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లలో వాడే ప్రిన్సిపల్ ఏదైతే ఉందో ఆ ప్రిన్సిపల్ను ఉపయోగించే మనం ఫ్రూట్స్ని డ్రై చేయడం ద్వారా దాని యొక్క స్టోరేజ్ కెపాసిటీని పెంచుతామన్నట్టు. ఈ ఎయిర్ హీటింగ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ మళ్ళీ రెండు రకాలు. ఒకటోది పోరస్ టైప్ ఎయిర్ హీటింగ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్. దాన్నే ఈ షార్ట్ ఫామ్లో ఏహెచ్సి అంటున్నాడు వాడు. పోరస్ టైప్ ఆఫ్ ఎయిర్ హీటింగ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్. సెకండ్ వన్ ఇస్ నాన్ పోరస్ టైప్ ఎయిర్ హీటింగ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్. ఫస్ట్ దానిలో ఆ అబ్జార్బర్ ప్లేట్ అనేది దీనిలో పోరస్ టైప్లో అబ్జార్బర్ ప్లేట్ అనేది పోరస్ మెటీరియల్తో తయారు చేస్తారు, లేదా మెటీరియల్ అనేది పోరస్గా ఉండేటట్టు. పోరస్ అంటే ఏంటి మీరు సెకండ్ ఇయర్లో నేర్చుకున్నారా? చెప్పండి నాకు. అరే మీరు ఎవరో తగ్గిపోతున్నారు క్షణంకి. ఎవరో వెళ్ళిపోయారా బయటికి? మళ్ళీ 12 మందికి ముగ్గురా? మీకు ఎంత చెప్పినా అర్థం కాదు. మీ మేధలకు సమాధానం ఇచ్చుకోలేక మేము సావాలి. అరే మీరందరూ కూడా మీ ఫోన్ నుండి నాకు మెసేజ్ పెట్టండి, ఐఎమ్ సో అండ్ సో అని చెప్పేసి విత్ మొబైల్ ఈ నెంబర్ రోల్ నెంబర్ నాకు మెసేజ్ పెట్టాలి. అందరూ గ్రూప్లో మెసేజ్ పెట్టండి. సార్ ఇప్పుడు చెప్పాం. ఇప్పుడు కాదు, పాస్ అయిన వెంటనే. Porous type air heating flat plate collector. It has porous absorber plate. దీని అబ్జార్బర్ ప్లేట్ ఎలా ఉంటుంది? పోరస్గా ఉంటుంది. పోరస్ అంటే తెలుసా లేదా మీకు? అసలు ఒక మెటీరియల్ అనేది తయారు చేసినప్పుడు నెంబర్ ఆఫ్ హోల్స్ ఉండేటట్టు. హోల్స్ అంటే
ఎయిర్ కానీ లిక్విడ్ కానీ అది ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ఆ మీడియం గుండా పాస్ అవ్వగలగాలి. అటువంటి మీడియంను పోరస్ అంటారు. మీరు అసలు చదువుకోవాలి కదా, సెకండ్ ఇయర్లో చెప్పండి. పోరస్ ప్లగ్ ఎక్స్పెరిమెంట్ ఉంటుంది, ఏముంచుతారు దానిలో? పోరస్ ప్లగ్ ఎక్స్పెరిమెంట్ ఉంది కదా, ఆ పోరస్ ప్లగ్లో వాడే మెటీరియల్ ఏంటి? స్పాంజ్ కానీ లేదా అక్కడ కాటన్ కానీ వాడుతాడు. ఏం చేస్తారు? హై ప్రెజర్ ఏరియా నుండి లో ప్రెజర్ ఏరియాలోనికి సడన్గా ఎయిర్ అనేది పాస్ అయినప్పుడు ఒక్కసారిగా దాని టెంపరేచర్లో చేంజ్ వచ్చేస్తుంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే చేంజ్ కూడా ఏంటది? డిక్రీజ్ అవుతుంది అన్నమాట టెంపరేచర్. హై ప్రెజర్ ఏరియా నుండి లో ప్రెజర్ ఏరియాకి త్రూ ఏ పోరస్ ప్లగ్ అంటారు. అక్కడ పోరస్ ప్లగ్ అంటే పోరస్ మెటీరియల్. అది ఆ మెటీరియల్ గుండా ఎయిర్ పాస్ అయినట్లయితే, ఏదైనా గ్యాస్ అనేది పాస్ అయినట్లయితే ఎక్కడికి హై ప్రెజర్ ఏరియా నుండి లో ప్రెజర్ ఏరియాలోకి త్రూ ఏ పోరస్ ప్లగ్ ఏమవుతుంది? దాని యొక్క టెంపరేచర్ అనేది సడన్గా డిక్రీజ్ అయిపోతుంది అనమాట. అక్కడ పోరస్ మెటీరియల్గా ఏం యూజ్ చేశారు అంటే కాటన్ కానీ స్పాంజ్ కానీ యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా ఇప్పుడు కాటన్ స్పాంజ్ అంటే ఏంటి? దానికి కూడా నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి అనమాట. ఎయిర్ అనమాట ఆ మెటీరియల్ గుండా ఆ ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవడానికి నెంబర్ ఆఫ్ హోల్స్ ఉంటాయి. కనుక దానికి ఏమని పేరు పెడతామంటే పోరస్ మెటీరియల్ అని చెప్పి అంటాం. రెండవది నాన్ పోరస్. If something is full of tiny holes or openings, you can describe it as a porous. A sponge is a porous, and if the border between the countries is open for anyone to cross easily, it too can be called as porous. ఆ బార్డర్ అనేది పక్కన పెట్టండి, కానీ మీరు స్పాంజ్ కానీ కాటన్ కానీ ఒక దగ్గర చేర్చేసి దాని గురించి డిస్కస్ చేయడం లేదా పోరస్ మెటీరియల్ అవుతుంది అన్నట్టు. సెకండ్ వన్ ఏంటంటే నాన్ పోరస్. నాన్ పోరస్ అంటే ఈ కేసులో అల్యూమినియం కానీ లేదా కాపర్ కానీ హార్డ్ మెటీరియల్స్ ఏవో తీసుకొని మనం అబ్జార్బర్ ప్లేట్ కానీ ప్రిపేర్ చేస్తాం అనుకోండి, అది నాన్ పోరస్ అయిపోతుంది అన్నట్టు. సరే, ఇప్పుడు ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ వలన ఒకసారి దీన్ని మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్పేద్దాం. ఈ క్లాస్లో మనం దేని గురించి డిస్కస్ చేసామంటే ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ గురించి. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయినటువంటిది. ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ 2 టైప్స్. ఒకటోది వాటర్ హీటింగ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్, ఇంకోటి ఎయిర్ హీటింగ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్. వాటర్ హీటింగ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లో వాటర్ని మనం యూస్ చేసుకుని డొమెస్టిక్ పర్పస్ కోసం వాడుతాము. అలాగే ఎయిర్ హీటింగ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ ద్వారా కూడా ఎయిర్ని హీట్ చేసి డొమెస్టిక్ పర్పస్ కోసమే వాడుతాం. ఇంకోటి ఏంటంటే ఈ రెండింటిలో కూడా వాటర్ని కానీ ఎయిర్ని కానీ మనం మ్యాక్సిమం ఏ టెంపరేచర్ వరకు హీట్ చేయగలమంటే అప్ టు 90 degrees Celsius. అంతకు మించినటువంటి టెంపరేచర్ని అక్కడ తీసుకురాలేము. నెక్స్ట్, రెండింటిలో కన్స్ట్రక్షన్ విషయంలోన పైన ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉంటుంది, తర్వాత ఛాంబర్ ఉంటుంది. ఈ గ్లాస్ ప్లేట్ అనేది ఒక రెక్టాంగులర్ ఛాంబర్ పైన ఫిక్స్ చేయబడి ఉంటుంది. దాని క్రింద భాగంలో ఒక అబ్జార్బర్ ప్లేట్ ఉంటుంది. ఈ గ్లాస్ ప్లేట్కి అబ్జార్బర్ ప్లేట్కి మధ్య కొంత స్పేస్ ఉంటుంది అన్నట్టు. పైన ఈ గ్లాస్ ప్లేట్ అనేది సన్ రేస్ ఫోకస్ చేస్తాం. 2 కేసుల్లో కూడా ఎయిర్ హీటింగ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ విషయంలోను, అలాగనే వాటర్ హీటింగ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ రెండింటి విషయంలోనూ సన్ రేస్కి ఫోకస్ చేసి ఉంచినప్పుడు సన్ రేస్ దాని మీద పడి క్రింద ఉన్నటువంటి
అబ్జార్బెంట్ ప్లేట్. ఇది సాధారణంగా దేంతో తయారు చేస్తారంటే వాటర్ హీటింగ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లో అయితే అల్యూమినియం కానీ కాపర్తో కానీ ప్రిపేర్ చేస్తాం. మరియు దానిపైన ఒక బ్లాక్ కోటింగ్ వేయడం జరుగుతుంది. ఆ బ్లాక్ కోటింగ్ వలన తనపై పడిన సన్ రేస్ అన్నిటి మీద అబ్జార్బ్ చేసుకుంటుంది. ఈ అబ్జార్బ్ చేసుకున్న ఆ సన్ రేస్ని క్రిందకి పంపిస్తుంది. పంపించిన దానికి అంతర్భాగంలో వాటర్ హీటింగ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్కి అయితే వాటర్ని తమ్మకుండా పంప్ చేసేటటువంటి ట్యూబ్స్ కనెక్ట్ చేయబడి ఉంటాయి. అదే ఎయిర్ వాటర్ హీటింగ్ సిస్టమ్ ఎయిర్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ అయితే, అదే ఎయిర్ హీటింగ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లు అయితే ఫిన్స్ని అమరుస్తారు. ఈ ఫిన్స్ ఏం చేస్తాయి అంటే పైన ఉన్నటువంటి అబ్జార్బర్ ప్లేట్ నుండి హీట్ని అబ్జార్బ్ చేసుకొని క్రింద ఛాంబర్లో ఎగ్జాస్ట్ చేస్తాయి. ఆ ఛాంబర్ క్రింద భాగంలో టోటల్ ఫోమ్తో ఇన్సులేషన్ చేయబడి ఉంటుంది. కారణం ఏంటంటే అక్కడికి వచ్చినటువంటి హీట్ అనేది మరి ఏ ఇతర మెటీరియల్తో ఎక్స్చేంజ్ అవ్వకుండా కేవలం ఆ పైపులు లేదా ఆ ట్యూబ్స్లో గుండా వెళ్ళేటటువంటి నీటిని వేడెక్కించడానికి, అక్కడ పైప్స్ ఉండవు, దానికి ఆ ఛాంబర్ గుండా పంపిస్తున్నటువంటి గాలిని వేడెక్కించడానికి మాత్రమే ఉపయోగపడాలి. ఎక్కడ ఎయిర్ హీటింగ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లో అయితే. అలాగనే ఇదే విధంగా వాటర్ హీటింగ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లో కూడా ఆ ట్యూబ్స్ కింద భాగంలో ఫోమ్తో లేదా ఇప్పుడు థెర్మోకల్ షీట్స్ ఉన్నాయి, అది కూడా హీట్ని ఎక్స్చేంజ్ చేయబడి అటువంటి మెటీరియల్తో దాని యొక్క క్రింద ప్రాంతం అంతా కూడా ఇన్సులేషన్ చేయబడి ఉంటుంది. తద్వారా అక్కడ హీట్ లాస్ లేకుండా చూసుకుంటాం. వాటర్ హీటింగ్ ఎఫ్పిసిలో అయితే మనం వాటర్ను పంపిస్తాం. ఎయిర్ హీటింగ్ ఎఫ్పిసిలో అయితే ఎయిర్ని పంపిస్తాం. రెండు కూడా డొమెస్టిక్ పర్పజే, అంతకు మించినటువంటి హీట్ని అయితే అవి ఎక్వైర్ చేసుకోలేవు. ఇక ఎయిర్ హీటింగ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ 2 టైప్స్. దీనిలో మనం వాటర్ని హీట్ చేయం కనుక ఆ అబ్జార్బర్ ప్లేట్ అనేది 2 రకాలుగా తయారు చేస్తారు. అబ్జార్బర్ ప్లేట్ తయారు చేసే విధానం మీద ఆధారపడి ఆ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ 2 రకాలు. ఒకటోది పోరస్ ఎయిర్ హీటింగ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్, రెండవది నాన్ పోరస్ ఎయిర్ హీటింగ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్. పోరస్ ఎయిర్ హీటింగ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లో మనం అబ్జార్బర్ ప్లేట్గా స్పాంజెస్ని కానీ కాటన్తో తయారు చేసినటువంటి మెటీరియల్స్ని కానీ వాడతాం. ఇలా వాడటం వలన అడ్వాంటేజ్ ఏంటి అంటే గ్లాస్ పై పడినటువంటి సన్ రేస్ డైరెక్ట్గా స్పాంజ్ పైన పడి అక్కడి నుండి డైరెక్ట్గా క్రింద ఉండేటువంటి హీట్ ఛాంబర్లోనికి ఎంటర్ అయిపోతాయి, డైరెక్ట్గా హీటింగ్ ఛాంబర్లోనికి ఎంటర్ అవుతాయి. తద్వారా ఎక్కువగా హీట్ ఎక్కడం జరుగుతుంది. అదే నాన్ పోరస్ మెటీరియల్ విషయంలో ఏం జరుగుతుందంటే ముందు మెటీరియల్ హీట్ ఎక్కి ఆ మెటీరియల్ అనేది తన టెంపరేచర్ని క్రింద ఉన్నటువంటి ఎయిర్కి ఎక్స్చేంజ్ చేయాలి. అలాంటప్పుడు మనం తక్కువ టెంపరేచర్ని పొందుతాం. కనుక పోరస్ అబ్జార్బర్ ప్లేట్ విషయంలో ఎక్కువ టెంపరేచర్ని మనం పొందగలుగుతాం. వాటర్ హీటింగ్ ఎఫ్పిసిలు అయితే భారతదేశంలో కూడా మనం ఎక్కువగా చూస్తాం. కానీ ఎయిర్ హీటింగ్ ఎఫ్పిసిల్ని ఎక్కడైతే కోల్డ్ కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయో ఆ ప్రాంతాలలో మనం ఎక్కువ చూస్తాం. కారణం ఏంటంటే వాళ్ళు నైట్ టైము ఆ బిల్డింగ్స్ని కానీ ఆ బ్లాక్స్ని కానీ లేదా హౌసెస్ని కానీ వేడిగా ఉంచడం కోసంకి వీటిపైన ఎక్కువగా ఆధారపడతారు. అలాగనే ఏదైతే ఎయిర్ హీటింగ్ వాటర్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ని యూజ్ చేసి ఆ ప్రిన్సిపల్ ఆ డివైస్లో వాడినటువంటి ప్రిన్సిపల్ని యూజ్ చేసుకొని మనం అగ్రికల్చర్ ఫీల్డ్లో డ్రై ఫ్రూట్స్ని, అంటే ఏ ఫ్రూట్స్ని అయితే డ్రై చేయడం ద్వారా వాటి యొక్క స్టోరేజ్ కెపాసిటీని పెంచగలుగుతాం అనుకుంటున్నామో అటువంటి డ్రై ఫ్రూట్స్ని
తయారు చేయడానికి దాన్ని ఎక్కువగా ఉపయోగిస్తాం. అయితే ఇది అన్ని సందర్భాలలోనూ దీని నుండి మనం లబ్ధిని పొందలేము. నైట్ టైం దీని నుండి లబ్ధి పొందలేము, ఎందుకంటే అప్పుడు సన్ రైజ్ ఉండవు. అలాగనే క్లౌడీ టైం, ఏదో రైనీ సీజన్లో కంటిన్యూస్గా రైన్ ఉందనుకోండి, ఆ కేసెస్లో కూడా వీటి నుండి మనం ఎటువంటి ప్రాఫిట్ని పొందలేము అన్నట్టు. కాకపోతే అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి ఎటువంటి ఎలక్ట్రికల్ పవర్ కన్జంప్షన్ కానీ ఏం ఉండదు, అసలు ఏ మెకానికల్ పవర్ కన్జంప్షన్ కానీ. మనం ఎక్స్టర్నల్గా దీనికి ఇచ్చేటటువంటి ఎనర్జీ ఏం అవసరం లేదు. సన్సైన్ బాగా ఉన్న రోజున తనంతట తానుగానే అది వాటర్ని హీట్ ఎక్కిస్తుంది కనుక, అటువంటి అడ్వాంటేజ్ ఉన్నాయి కనుక ఇలాంటి లో కాస్ట్ నో మెయింటెనెన్స్ డివైజెస్ని మనం మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఆ దిశలో ఇప్పటికే చాలా వరకు ఈ రీసెర్చెస్ జరుగుతూనే ఉన్నాయి. సరే, ఇక్కడతో ఈ క్లాస్ క్లోజ్ చేద్దాం. మీరందరూ కూడా నెక్స్ట్ క్లాస్ నుండి ఈ అటెండెన్స్ అయితే సరిపోదు. నేను ఖచ్చితంగా ఇప్పుడు ఎవరెవరు వచ్చారనేది నోట్ చేసుకుంటున్నాను. ఈ అటెండెన్స్నే పంపించడం జరుగుతుంది. ఆ క్యాండిడేట్స్ మాత్రమే హాల్ టికెట్స్ పొందుతారు. ఎట్ ద సేమ్ టైం స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ కూడా ఈ అటెండెన్స్ బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. కనుక మీరు దీనిని ప్రత్యేక శ్రద్ధతో క్లాసులన్నీ వినండి. మీరు ఇబ్బంది పడవద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు. ఇది నా రిక్వెస్ట్. నేను ప్రతి క్లాసులో ఇదే విషయాన్ని చెప్తున్నాను. మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరైతే క్లాస్కి ఇప్పుడు రావట్లేదో వాళ్ళందరికీ కాల్ చేసి చెప్పండి. ఈ అటెండెన్స్ని మాత్రం మీకు డైరెక్ట్గా ట్రీట్ చేస్తాం. తర్వాత నాకు పేపర్స్ అన్నీ మీరు పెట్టేయండి. మొత్తం ఏవేవి ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పుడు క్లాస్లో పెట్టండి. అందరూ వింటున్నారా? ఇప్పటి వరకు ఉన్నటువంటి పేపర్స్ అన్ని కూడా నాకు పెట్టేసేయండి.